ఈరోజు జమ్మికుంట పట్టణ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే ముఖ్యమంత్రి గారు మా ప్రణవ్ బాబు గారు ఇన్ఛార్జ్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో పున్నం ప్రభాకర్ సహకారంతో ముఖ్యమంత్రి గారు జమ్మికుంట పట్టణానికి 15 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేయడం జరిగింది. దానికన్నా ముందు జూన్ 6వ తారీఖు రోజు మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు మా మాజీ కౌన్సిలర్లను మా కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులను మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిని ముఖ్యమైన నాయకులను పూర్వ ప్రముఖులను సలహాలు సూచనలు తీసుకొని నిధులు ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ వర్కులు పెట్టాలి అని మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా ముఖ్యమంత్రి గారి పంపడం జరిగింది. ఆ నిధులు మంజూరైంది. కొంతమంది తెలిసి తెలియక నాయకులు ఈ స్థానికమైన ఎమ్మెల్యే స్థానికమైన నాయకులు నిన్ననే బీజేపీ నాయకులు వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో మేము పోరాడితే వచ్చినాయని మేము ముఖ్యమంత్రితో పోరాడితే వచ్చినాయని అబద్ధ ప్రచారాలు ఫేక్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ నాయకుల సలహాలు సూచనలు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ వర్క్లు అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము జూన్ 6వ తారీఖు రోజే మా మాజీ కౌన్సిలర్ల గారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, పూర్వప్రముఖ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, మా పట్టణ అధ్యక్షులు మా వార్డు అధ్యక్షులు కాంగ్రెస్ శ్రేణులు అందరు కలిసి వారి వారి వార్డులలో పలు సమస్యలు ఉన్నాయని తెలియజేసి పేపర్ పరంగా రాస్తే అది మా ఇన్ఛార్జి గారు పంపిస్తే మా ఇన్ఛార్జి గారు ముఖ్యమంత్రి దగ్గరికి జిల్లా మంత్రి గారిని తీసుకుని వెళ్ళి నిధులు శాంక్షన్ చేసింది. ఇదంతా బహిర్గతంగా మేము ప్రెస్ ద్వారా పాలాభిషేకం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది నాయకులు వారి వారి ఉందాను వారి వారి ఉనికిని ఆ పార్టీ ఉనికిని చెప్పుకోవడానికి ఇట్లాంటి ఫేస్బుక్ వాట్సాప్లో చూస్తూ అంటే వాళ్ళు కూరడితే వచ్చినట్టుగా చేస్తాము. అలాంటివన్నీ బంద్ చేసుకొని ఎవరి ద్వారా వచ్చినాయి, ముఖ్యమంత్రి ద్వారా వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చింది అని వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరపండి. కానీ మీరు చేసినానంటే మీరు ఎలా చేసుకెళ్తారని సార్ ప్రజలందరూ ఆలోచిస్తారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ నాయకులు చెప్తే వస్తాయి, కాంగ్రెస్ ఇన్ఛార్జి గారు చెప్తే వస్తాయి, కాంగ్రెస్ మంత్రులు చెప్తే వస్తాయి. మీరు చెప్తే ఎట్లా వస్తాయి? ఒకసారి మీరు గమనించండి. ప్రజలు ముఖ్యంగా ఈ 15 కోట్ల అభివృద్ధి ఇంకా ఇంకేదైనా ఉన్నా కూడా తప్పకుండా మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి తెలియపరచండి. తప్పకుండా ఆ నిధులను కొన్ని తీసుకొచ్చి విస్తరణ సందర్భంగా తెలియజేస్తారు.